మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయదని వాక్యభాగము ఆది కాండము 21వ అధ్యాయము 22 నుంచి 34 వరకు ఈ విధంగా రాయబడింది. ఆది కాండము 21వ అధ్యాయము 22 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాపతి అయిన ఫిక్కోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము తాను దేవునితో ప్రయాణం చేస్తున్న విషయాన్ని భక్తుడైన మరి ఆ అబీమెలెకు ఆ దినాలలో మరి దేవుడు తనకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని గమనించాడు. అందుకని ఇక్కడ ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫిక్కోలను అబ్రహాముతో మాట్లాడి అంటాడు. అంటే అబీమెలెకు తన సేనాధిపతి ఫిక్కోలు ఇద్దరు కలిసి అబ్రహాంతో మాట్లాడుతూ అంటున్నారు, నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉంటున్నాడు కాబట్టి, అంటే నీవు దైవ సహాయం పొందినవాడుగా దేవుని చేత నడిపింపబడుతున్న వాడుగా ఉన్నావు అనే విషయాన్ని చెప్పి, నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక అంటున్నాడు. అంటే విడిచిపెట్టకుండా, నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకు నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట అంటున్నాడు. అంటే ఇది దైవ సంబంధమైన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీవు నన్ను దేవుని యొక్క సన్నిధిలో ఉద్దేశాత్మకంగా నన్ను నీవు చేర్చుకొని నా పట్ల నువ్వు చేయమని అంటూ ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. ఇక్కడ ఏదైతే అబ్రహాముతో ఈ అబీమెలెకు అతని సేనాధిపతి ఫిక్కోలు ఒక తీర్మానాన్ని చేసుకుంటున్నారో ఆ తీర్మానాన్ని గురించి అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదని నేను అంటే సరే అతను అడిగిన దానికి తాను సమ్మతించి దాన్ని అంగీకరించిన వాడిగా అబ్రహాం ఉన్నాడు. అయితే అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడు గాని ఈ సంగతిని వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకి ఇచ్చెను. అంటే వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొని, అంటే ఇక్కడ ఏదైతే వారి అవసరత లెక్కల నిమిత్తం మరి ఆ బావిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ బావిని గురించి? అబ్రహాం అబీమెలెకు ఆక్షేపించి అబీమెలెకుతో ఈ పని అయినా అంటే ఏ పని ఎవరిని చేసినో నేను ఎరుగను గనక నీవు నాతో చెప్పినట్టు నేను నేడు కానీ ఈ సంగతి లేదని అంటే వినలేదని అంటున్నాడు. అంటే వాళ్ళ మధ్య ఒక ఒప్పందాన్ని అబీమెలెకుతో అబ్రహాము అబీమెలెకు యొక్క ఆక్షేపణను అబీమెలెకుతో ఈ పని ఎవరు చేశారో అంటే అక్కడ జరిగిన సంఘటనని వాళ్ళు అక్కడ ప్రమాణంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క పరిస్థితులను ఆ నీటి యొక్క పరిస్థితిని ఆ బావి గురించి అక్కడ మాట్లాడిన సందర్భాల్లో చూసినప్పుడు అబీమెలెకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రెలను ఎందుకని అడిగాను. అందుకు అతడు, నేను ఈ బావిని త్రవ్వించినందున నా సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత
పుచ్చుకొనవలెను అంటున్నాడు. అంటే ఒక తీర్మానము, ఒక గుర్తుగా ఆ ఏడింటిని అక్కడ ఉంచినట్లుగా మనం వాక్యంలో చూడగలం. అంటే ఏ బావైతే అక్కడ తవ్వించారో, ఏది అక్కడ అంటున్నాడు కదా 28లో, తరువాత అబ్రహాము తన గొర్రెల మందల నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేను ఈ బావి త్రవ్వించినందున నా సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవల్లని చెప్పాను. అంటే ఇక్కడ ఒక తీర్మానాన్ని, ఒక గుర్తుని, ఒక సాదృశ్యాన్ని అక్కడ వారు చేసుకున్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా వారు చేశారో, నేను ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనందున ఆ చోటు బెయేర్షెబా అనబడును అంటున్నాడు. అంటే బెయేర్షెబా అనగా సాక్షార్థమైన బావి. అంటే అబీమెలెకుకు అబ్రహాముకు మధ్య ఒక సాక్షార్థంగా దేవుడు వారి మధ్య ఉంచిన ఆ బావిగా దాన్ని గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే వారి హృదయాలు, వారి ఆలోచనలు, వారి తలంపులు ఒకటైనయో, అప్పుడు అబ్రహామును అబీమెలెకు అడిగినప్పుడు అబీమెలెకు సహాయంగా అబ్రహాము తాను చేసిన పనిగా ఇది మనం చూడగలం. అంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, అబ్రహాము చేసే పనిలో దేవుడు అతనికి సహాయుడే అంటాడు కాబట్టి, అబీమెలెకు అబ్రహామును చేర్చుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, దైవ సహాయము కలిగిన అబ్రహాము చేత మనము దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. అందుకనే పైన 23వ వచనంలో, నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులైనను వంచింపక అన్నాడు. అంటే ఏంటి? మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలన్నిటినీ, మా బిడ్డలందరినీ, సమస్త వాటిని నువ్వేం చేయమన్నాడు? నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమున అన్నాడు చేర్చుకున్నాడు. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడ్డవాడిగా అబ్రహాము ఉన్నాడనే విషయాన్ని అబీమెలెకు గమనించి ఈ విషయాలన్నీ గుర్తు చేశాడు. అందుకనే బెయేర్షెబాలో వారు అలాగా ఒక నిబంధన చేసి కొని తరువాత అబీమెలెకు లేచి తన సేనాపతి అయిన ఫిక్కోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిపోయాను. అంటే దేవునితో ఏదైతే ప్రమాణం కలిగి ఉన్నాడో అబ్రహాము, ఆ ప్రమాణ విషయంలో మరి ఇక్కడ అబీమెలెకు ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో ఆ పనిని జరిగించిన వాడిగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, బెయేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫిక్కోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిపోయాడు. తాను మరలా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుకల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను అన్నాడు. అంటే దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. అంటే వాళ్ళు ఆరాధించడానికి, వాళ్ళు సేవించడానికి ఎవరైతే ఆయన నడిపిస్తున్నాడో ఆ నడిపిస్తున్న దేవాది దేవుడైన యెహోవా యొక్క ఉద్దేశాలు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి తన మట్టుకే కాదు అక్కడ ఉండే ప్రజలందరికీ అర్థమయ్యే రీతిగా అక్కడ తాను తీర్మానం చేశాడు. అందుకనే అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుకల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిస్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను. కాబట్టి తాను ఉంటున్నాడే కానీ పరదేశిగానే ఉన్నాడు. అంటే దేవుడు తనకు ఉన్న ప్రదేశాన్ని బట్టి, తను నడిపించిన ప్రదేశాన్ని బట్టి, తాను జీవించవలసిన జీవితాన్ని బట్టి దేవుడు ఏదైతే తనకు చేశాడో ఇవన్నీ కూడా తాను ప్రజల ఎదుట, అధికారుల ఎదుట, నాయకుల ఎదుట, పాలకుల ఎదుట చెప్తున్నాడు. కాబట్టి నేడు అబ్రహాము చేత ఏ విధంగా ఆశీర్వాదాన్ని పొందాలని అబీమెలెకు ఆలోచించాడు కాబట్టి అబీమెలెకు ఆ విధంగా తనతో ఆ ఒప్పందాన్ని కూర్చుకున్నాడు. కాబట్టి నేడు ఆ ప్రదేశాన్ని, అక్కడ ఆ ప్రాంతాన్ని బట్టి బెయేర్షెబాను గురించి దేవుడు అక్కడ రాయించడం జరిగింది. ప్రియదేవుని సంగమ, దేవుడు ఏది చేసినా మేలే చేయువాడు, కీడు చేయువాడు కాదనే విషయాన్ని గుర్తెరిగి మన అవసరతల్లో, మన అక్కర్లో మనం ఆయన ఆశ్రయించినప్పుడు, మనము ఆయనను సన్నిధిని మనం చేరినప్పుడు తప్పక ఆయన మన పట్ల మేలు చేసి మనల్ని ఆశీర్వదించి మేలైన వాటిని మనకు అనుగ్రహించునని నేడు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ కృప చూపుతున్న తండ్రి, నీకు వందనాలు. నిజమైన ఆయన
నీ బిడ్డలైన వారిని, నిన్ను సేవించు వారిని నీవు ఆదరించువాడవుగా, కరుణించువాడుగా, కృప చూపువాడుగా వారి మధ్య నీ ప్రేమను కనుపరిచావు. అబ్రహాము నిన్ను వెంబడించిన విధానంలో మరి అబీమెలెకునైనా అబ్రహామును ప్రేమించి మరి తాను ఏ విధంగా తనను బట్టి, తన సైన్యాన్ని బట్టి, తనకున్న సమస్తాన్ని బట్టి తాను ఆశీర్వదింపబడాలని ఉద్దేశించినప్పుడు నాయనా నీవు వారి పట్ల ఒక తీర్మానాన్ని బెయేర్షెబాను గుర్తు చేస్తావు. కాబట్టి నాయనా నీ ఉన్నవాడు అనువాడు అన్నావు. కాబట్టి నేడు నీ తీర్మానాలను మేము గ్రహించి, నీ ఉద్దేశాలను మేము గ్రహించి, నేడు మేము కూడా అటు రీతిగా నీతో జీవించడానికి కావలసిన ఒక తీర్మానాలు మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. మేము బలహీనం ప్రభావ మమ్మల్ని బలపరచు, మేము రోగులం ప్రభావ మమ్మల్ని స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యంలో దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చెప్పను ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచమని ప్రార్థన చేయించున్నాం. ఏదైనా పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపై ఉంచమని, మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, జీవం కలిగిన దేవుడు అని నిన్ను బట్టి, నీ వాక్యమును బట్టి నిత్య జీవంలో ప్రవేశించగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆనందనాన్ని మాకు దయచేయం. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.